తేదీ మార్పు వ్యూహం ఏంటి? 5న హాజరు కాలేనని కాళేశ్వరం కమిషన్కు కేసీఆర్ లేఖ. 11న అటెండ్ అవుతానని రిక్వెస్ట్. కమిషన్ సానుకూలం. తాజా పరిణామాలతో హరీష్ రావు ఈటల తర్వాతే గులాబీ బాస్ ఎంక్వైరీ. వారిద్దరికీ జస్టిస్ ఘోష్ నుంచి ఎదురైన ప్రశ్నలపై నజర్ పెట్టే ఛాన్స్. అనుగుణంగా ప్రిపేర్ అయ్యే అవకాశం. హాజరు అనుమానమే అంటున్నటువంటి రాజకీయ విశ్లేషకులు ఇది నాంచుతా ఉన్నారు. ఇవాళ రేపు ఎల్లుండి అంటూ నాంచివేత ధోరణి మనం చూస్తూ ఉన్నాం. చివరికి హాజరు కాలేనని చెప్పేసి డైరెక్ట్గా కేసీఆర్ లేఖ రాసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా ఆయన హాజరు కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసు జారీ చేసింది. ఆ రోజున హాజరు కాలేనని 11వ తేదీ హాజరవుతానని కమిషన్కు ఆయన తాజాగా లేఖ రాశారు. దీనిపై కమిషన్ సైతం సానుకూలంగా స్పందించింది. తేదీ మార్పు వెనుక ఉద్దేశం ఏమిటి, ప్రత్యేక వ్యూహం ఏమైనా ఉన్నదా అనే దానిపైన రాజకీయ వర్గాలలో చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ప్రధానంగా కేసీఆర్ గతంలో కాళేశ్వరంకి సంబంధించి కాళేశ్వరం మొత్తం నావల్నే జరిగింది, కాళేశ్వరం అనే దాన్ని నేనే నా యొక్క మైండ్తో కట్టినా అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడింది. ఇప్పుడేమో కాళేశ్వరం కూలిపోయేసరికి దీనిలో నాకేం సంబంధం లేదని చెప్పేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కావాల్సిందే. కమిషను దీనికి సంబంధించి ప్రధానంగా కేసీఆర్కు సంబంధించినటువంటి విషయంలో ఆ యొక్క నివేదిక తీసుకొని కేసీఆర్ ఇచ్చేటువంటి ఆ యొక్క వాగ్మూలాన్ని తీసుకొని పూర్తి నివేదికను అయితే ప్రభుత్వం ముందు పెట్టాల్సిందే. ప్రభుత్వం ముందు పెడితే అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. అసలు కేసీఆర్ మరి దీనిలో తప్పు చేసిండా చేయలేదా ఏందనేది అప్పుడు బయటకు వస్తుంది. మనం మొదటి నుంచి కూడా 1,20,000 కోట్లు 1,20,000 కోట్లు కేసీఆర్ వాళ్ళనే పోయినాయి అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా పదే ఆరోపించినటువంటి సందర్భాలు మనం చూసినాం. హరీష్ రావు అలాగే ఈటల రాజేందర్ ఇద్దరికి కూడా పిలుపైతే వచ్చింది. వాళ్ళు కూడా పోవడానికి సిద్ధపడుతున్నారు. గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు సైతం బీఆర్ఎస్ అధినేత హాజరు కాలేదు. ఇప్పుడు సైతం ఆయన అటెండ్ అవుతారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నలపై ప్రిపేర్ అయ్యేందుకేనా? ఈ నెల 6న ఈటల రాజేందర్, 9న హరీష్ రావు కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఇరువురిని అడిగిన ప్రశ్నలనే కేసీఆర్ను సైతం అడిగే అవకాశం ఉన్నదని, ఈ నేపథ్యంలో కమిషన్ ఏ కోణంలో ఏ విధమైన ప్రశ్నలు అడుగుతున్నదో తెలుసుకొని ముందుగానే ప్రిపేర్ అయితే ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రావని న్యాయవాదులు నిపుణుల సూచనల మేరకు కేసీఆర్ విచారణ వాయిదా వేసుకున్నట్టు తెలుస్తున్నది. మరికొందరు మాత్రం కేసీఆర్ 11న సైతం వెళ్తారా, లేదంటే జూమ్ ద్వారా హాజరవుతారా, లేక రాతపూర్వకంగా ప్రశ్నలు పంపిస్తే సమాధానాలు ఇస్తానని ఏమైనా చెబుతారా అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై కాళేశ్వరం కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఇక 4న ఇందిరా పార్క్ వద్ద కవిత నిరసన దీక్ష చేపట్టింది. ఎల్లుండి ఒకవేళ హాజరవుతాడేమో నాన్న అని చెప్పేసి ఆ నాన్నకు మద్దతుగా కవిత చేపట్టినటువంటి దీక్ష అది. మరి ఆ దీక్ష ఉంటుందా ఉండదా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 4న ఇందిరా పార్క్ వద్ద నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు. అసలు కేసీఆర్కు నోటీసులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చినందుకు ఇస్తారా, ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎత్తిపోతల పథకాన్ని అతి తక్కువ కాలంలో నిర్మించినందుకు ఇస్తారా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఈ నోటీసులు తెలంగాణకు ఇచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుందని కవిత ఇప్పటికే వెల్లడించారు. కేసీఆర్ వాయిదా కోరడం, నోటీసులు ఇవ్వడానికి వ్యతిరేకంగా కవిత ధర్నా చేయడాన్ని పరిశీలిస్తే గులాబీ అధినేత విచారణకు హాజరు కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ 2 విషయాలు. ఇక్కడ కవిత అనేది పక్కన పెడితే కేసీఆర్ ఒకవేళ అటెండ్ అయితే మంచిదే. కేసీఆర్ అటెండ్ అయితే తప్పు చేయనటువంటి వ్యక్తి అటెండ్ అవ్వడంలో తప్పు లేదు కదా. నేను తప్పు చేయలేదని చెప్పుకోవచ్చు కదా. మరి తప్పు చేసిన వాళ్ళు అయితేనే భయపడతా ఉంటారు. మరి భయపడతాడా లేకపోతే అటెండ్ అవుతాడా అనేది ఒక ప్రశ్నగానే మిగిలింది. ఒకవేళ అటెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా పలు ప్రశ్నలకైతే సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కాళేశ్వరంకి సంబంధించినటువంటి పనిచేసినటువంటి అధికారులు, ఇంజనీర్లు అందరూ కూడా కేసీఆర్ ఏం చెప్తే అదే చేసినామని, కేసీఆర్ ఒత్తిడి వల్లనే మేము రీడిజైన్ చేయాల్సి వచ్చిందని, ఇక కేసీఆర్ ఒత్తిడి వల్లనే అక్కడ నేల కుంగిపోతుందని తెలిసినప్పటికీ కూడా అక్కడ కట్టాల్సి వచ్చిందని పలు విషయాలు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. ఇక కాళేశ్వరం కమిషను దీనిలో మొదటి దోషిగా కేసీఆర్ను పెట్టడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. మరి చూడాలి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి.
ఫ్లై గ్రాడ్.